శ్రీ గురుభ్యో నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం 5వ శ్లోకం. స్వయంభూః శంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః అనాది నిధనో ధాతా విధాత ధాతురుత్తమః. స్వయంభూః శంభుః ఆదిత్యః పుష్కరాక్షః మహాస్వనః. స్వయంభూః అంటే స్వయముగా, అంటే ఇచ్ఛానుసారముగా, అంటే వేరు ఆధారం లేకుండా జన్మించువాడు అని. అంటే ఇచ్ఛ చేతనే తనకే అసాధారణమైనటువంటి విధంగా అవతరించేవాడు అని అర్థం. శంభు శుభములను సుఖ సంతోషములను ప్రసాదించువాడు. ఆదిత్య సూర్యమండల మధ్యవర్తి అయి బంగారు వర్ణముతో ప్రకాశించువాడు. పుష్కరాక్ష అంటే తామర పువ్వు వంటి కన్నులు కలవాడు అని. మహాస్వన గంభీరమైన దివ్య నాదస్వరూపుడు, వేదనాదమునకు ప్రమాణమైన వాడు, అంటే గొప్పదియగు వేదరూపమైన శబ్దము కలిగిన వాడు అని. అనాది నిధన ధాత విధాత ధాతురుత్తమ. అనాది నిధన అంటే ఆది లేనివాడు. ఆది అంటే మొదలు, అదే పుట్టుక అంటే పుట్టుక లేనివాడు. నిధనము లేనివాడు అంటే తుది నాశనము లేనివాడు, అంటే ఆది నిధనము లేనివాడు. ఆది నిధనము అంటే మొదలు తుది లేనివాడు, అంటే పుట్టుక నాశనము లేనివాడు, అంటే అనాది నిధన. ధాత బ్రహ్మను కన్నవాడు. నామరూపాత్మకమైన ఈ చరాచర విశ్వమునంతను ధరించిన మహనీయుడు. విధాత అంటే బ్రహ్మను ఆవిర్భవింపచేసినవాడు. విధి విధానములు ఏర్పరిచి తగు రీతిలో కర్మ ఫలములను వసగేవాడు. కర్మ ఫలములను అందించువాడైన భగవానుడు అని. ధాతురుత్తమ అంటే బ్రహ్మ కంటేనూ శ్రేష్ఠుడు అని, అంటే ముఖ్యమైన వాడు అని. సృష్టికి మూలములైన సమస్త ధాతువులలోనూ ప్రధానము తానే అయినవాడు. కార్యాకారణ రూపమైన సమస్త ప్రపంచాన్ని ధరించటం వలన చైతన్యమును పరచువాడు, అంటే ప్రపంచాన్ని చైతన్యపరిచేవాడు అని. ఈ శ్లోకంలో 37వ నామం నుంచి 45వ నామం వరకు ఉన్నాయి. స్వయం భూశంభురాదిత్య పుష్కరాక్షో మహాస్వన అనాది నిధనో ధాత విధాత ధాతురుత్తమ. అంటే ఇచ్ఛ చేతనే తనకే అసాధారణమైనటువంటి విధంగా అవతరించువాడు, భక్తులకు సుఖమును కలిగించువాడు, ఆదిత్య మండలార్గతుడైన హిరణ్మయ పురుషుడు, కమలముల వంటి కళ్ళు కలవాడు, గొప్పదిగు వేదరూపమైన శబ్దము కలవాడు, జన్మము వినాశము లేనివాడు, ప్రకృతి యందు బ్రహ్మను గర్భము ధరించువాడు, గర్భాన్ని ఆవిర్భవింపచేసేవాడు, కార్యాకారణ రూపమైన సమస్త ప్రపంచాన్ని ధరించటం వలన చైతన్యపరచువాడు అయినటువంటి పరమాత్మనికి ప్రణామములు అని. స్వస్తి.